హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్ఆర్ ఒరిజినల్స్. ఈరోజు నేను టాప్ మోస్ట్ సెర్చ్ బాట్స్ గురించి చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 1 మనం చూసుకుంటే డీప్సీక్ ఫ్రెండ్స్. డీప్సీక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. ప్రతి ఒక్కరు డీప్సీక్నే వాడుతున్నారు. రీసెంట్గా చాట్‌జీపీటీ నుంచి చాలామంది యూజర్స్ డీప్సీక్కి సైన్ ఇన్ అయ్యారని మనకి చాలామంది రీసెర్చర్ చేసి చెప్తున్నారు. డీప్సీక్ వల్ల చాట్‌జీపీటీ చాలా $1 మిలియన్ నష్టపోయిందని కానీ చెప్తున్నారు. సో చైనా వాళ్ళు ఇన్వెంట్ చేసిన మోస్ట్ ట్రెండింగ్ అండ్ చాట్ బాక్స్ వచ్చేసి డీప్సీక్. సెకండ్ వన్ వచ్చేసి చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ నెంబర్ 1గా ఉండేది. డీప్సీక్ వల్ల నెంబర్ 2కి పడిపోయిందని చెప్తున్నారు. ఏదైనా సరే చాట్‌జీపీటీయే, అలాగే డీప్సీక్ ఈ రెండు ది బెస్ట్గానే ఉన్నాయి. నెంబర్ 3 వచ్చేసి Claude.ai. ఈ Claude.ai కూడా సేమ్ యాజ్ యూజువల్ చాట్‌జీపీటీ లాగే వర్క్ అవుతుంది. మనకి చాట్‌జీపీటీలో ఏదైతే కంటెంట్ మనకి సమ్టైమ్స్ ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా రాదో, ఈ Claude.ai అనేది చాలా హ్యూమనైజ్ చేసి మరి మనకి డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. యాజ్ యూజువల్గా మీరు Claude.ai కానీ బాగా యూజ్ చేయొచ్చు. నేను చాలా రోజుల నుంచి Claude.aiని ఎక్కువగా యూజ్ చేస్తున్నాను చాట్‌జీపీటీ కన్నా. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి జెమినీ AI. ఈ జెమినీ AI అనేది 2.0 ఫ్లాష్. చూడండి, 2.0 ఫ్లాష్. ఇది మనకి గూగుల్ వల్ల లాంచ్ చేసిన చాట్ బాక్స్. ఈ గూగుల్ లాంచ్ చేసిన చాట్ బాక్స్ అనేది మనకి గూగుల్ నుంచి మనం ఆన్లైన్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, గూగుల్ని ఏదైనా అడిగినప్పుడు పక్కనే మనకి AI అనేది మనకి విజిబుల్ అవుతుంది. మీరు దీని నుంచి కానీ చాట్ బాక్స్ అంటే సేమ్ యాజ్ చాట్‌జీపీటీని యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ మీకు టాప్ 8 అని కాదు, టాప్ వెబ్సైట్ని మేము మీకు చెప్పడానికి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. నెంబర్ 5 మెటా AI. ఈ మెటా AI అనేది మెటా యాప్ సంబంధించింది. మెటా యాప్స్ అంటే మీకు తెలుసు కదా, బేటా వర్షన్స్ ఉండేది. లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటిలో మూడిట్లోనూ ఈ మెటా AI అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు ఫేస్బుక్లో లేదా వాట్సాప్లో లేదా ఇన్స్టాగ్రామ్లో మెసెంజర్స్ ఓపెన్ చేసి మీరు సెర్చ్లో మెటా అని టైప్ చేయండి. మీకు ఈ చాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చాట్ చేయొచ్చు. లైక్ సేమ్ యాజ్ యూజువల్ చాట్‌జీపీటీ లాగే మీకు చాటింగ్ అనేది ప్రాంప్ట్ ఇస్తే మీకు ఆన్సర్ అనేది ఇస్తుంది. దీన్ని మెటా AI. దీని చేసింది ఫేస్బుక్ అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఈ మూడిట్లోనూ మీరు మెటా అని చూడొచ్చు. నెక్స్ట్ నెంబర్ 6 వచ్చేసి మైక్రోసాఫ్ట్ కోపైలట్. దీన్ని కోపైలట్ అంటారు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇన్వెంట్ చేసింది. దీన్ని ఎక్కువ విండోస్లో యూజ్ చేస్తుంటారు. విండోస్లో మనకి ఏదైనా సెంటెన్స్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, లేదా ఎనీథింగ్ మనకి వర్డ్ అనేది మనం ఇలా కాపీ, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా చేస్తే దాని ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ సైడ్ విజిబుల్ అవుతుంది. ఇది మైక్రోసాఫ్ట్ ఇన్వెంట్ చేసిన కోపైలట్. నెక్స్ట్ నెంబర్ 7 వచ్చేసి పర్ప్లెక్సిటీ. ఇది చాట్ బాక్స్ అనేది సేమ్ లైక్ చాట్‌జీపీటీ, క్లాడ్ అండ్ పర్ప్లెక్సిటీ, ఈ మూడు కూడా సేమ్ ఒకే విధంగా మీకు వర్క్ అవుతుంటాయి. ఈ పర్ప్లెక్సిటీలో మనం ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా తెలుసుకోవచ్చు, లైక్ న్యూస్ ఛానల్స్ అట్లాంటి వాళ్ళకి. చూడండి, ట్రంప్ వాన్స్ కాలేజెస్ ఓవర్ ఇల్లీగల్ ప్రొటెస్ట్స్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇక్కడ మనకి న్యూస్ పేపర్ల లాగా మనకి ప్రొవైడ్ చేస్తుంది. వాటి యొక్క లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వాటి యొక్క సోర్సెస్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ Grok.ai. దీన్ని ఇన్వెంట్ చేసింది ట్విట్టర్ అంటే తెలుసు కదా మనకి, ఎలాన్ మస్క్ సార్. ఇదే ఫ్రెండ్స్ ఫైనల్గా. ఇంకా చాలా ఉన్నాయి AI టూల్స్ బాక్స్ అనేవి, టూల్ చాట్ బాక్సెస్ అనేవి. నేను మీకు టాప్ 8 సెర్చ్ రిజల్ట్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఇంకా చాలానే ఉన్నాయి, బట్ అందరూ మోస్ట్లీ ఇవే వాడతారు కాబట్టి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనదర్ నెక్స్ట్ AI టూల్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బిఎస్ఆర్ ఒరిజినల్స్ సైనింగ్ ఆఫ్ సుమంత్ రెడ్డి.